అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాల కోసం కృషి చేసేదానికి పనిచేస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ, ఏదైతే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి మనకు రాజ్యాంగం నిర్మాణం చేయడం, అదేవిధంగా దేశంలోని ప్రజలందరూ కూడా సమానంగా బతకాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ఏర్పాటు చేయడం, అదేవిధంగా దానిని ఈరోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుంటూ పోతుంది. మేమందరం కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆనాటి దళిత మోర్చా అధ్యక్షుడు కావలి శ్రీనివాస్ గారు ఆ రోజు రాజుగారి కలెక్టర్గా ఉన్న సందర్భంలో నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం లేకపోవడం, ఆ విషయాన్ని భారతీయ జనతా దళిత మోర్చా అధ్యక్షుడు కావలి శ్రీనివాసులు గారు దఫాలుగా కలెక్టర్ రాజుగారికి తెలియజేసి ఈ స్థలాన్ని కేటాయించడం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తగుదనమ్మ అంటూ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ని పార్లమెంటుకి ఎక్కకుండా పార్లమెంట్లో ఓడించినటువంటి ఘనత ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకించిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు భారత రత్న ఇచ్చిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే. పార్లమెంటు సెంట్రల్ హాల్లో అప్పటి వరకు కూడా అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని కాంగ్రెస్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ అంబేద్కర్ గారిని ఆయన ఆశయాలను తూట్లు పడడానికి ప్రయత్నం చేస్తే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పేదల కోసం ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకి రాజ్యాంగంలో ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా రిజర్వేషన్స్ని 2030 వరకు పొడిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈసారి కూడా నాగపూర్లో అంబేద్కర్ గారి యొక్క మరుభూమి ఏదైతే ఉందో ఆయన యొక్క ఆ ప్లేస్లో ఈ రోజున అంబేద్కర్ జయంత్యుత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో పాటుపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.